హలో అండి, నమస్తే అందరికీ. ఇవి నేను ఈ టబ్లో అప్పుడు చిక్కుడు చెట్టు అని చెప్పాను కదండి. చిక్కుడు చెట్టు కాదండి, ఇది లాంగ్ బీన్స్ వచ్చినాయి. అప్పుడు సీడ్ వేరే వాళ్ళు ఇచ్చారండి, అది మనకు తెలియదు. కాయలు వచ్చిందాకా తెలియట్లేదు. ఇవండి లాంగ్ బీన్స్. ఇక కొన్ని కోసాను, ఇప్పుడు కోస్తూ ఫోన్ తీసుకురాలి పైకి, మళ్ళీ కిందకి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చా. ఇక్కడికి నా కాయలు కనిపిస్తున్నాయి, కోసుకుందాంలే అని చెప్పి నీళ్ళు పోస్తా ఉన్నా. ఇక్కడ ఇంక కనిపించినాయి, ఇవి కొంచెం పిందులుగా ఉన్నాయండి. ఇది ఒకటి ముదిరిపోయింది ఇక్కడ. సరే విత్తనాలకైనా ఉంటుందిలే, బాగున్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సీడు దొరకపోయినాయని. షాపుల్లో అడిగినా విత్తనాలు అమ్మే వాళ్ళ దగ్గర ఇట్లాంటివి మా దగ్గర ఉండవన్నారు, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు. వేరే ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి నాకు. ఇక్కడ ఒకటి నాటాను కదా, ఈ చెట్టు వచ్చేసి ఇదిగో ఈ కాయలు వస్తున్నాయి. ఇట్లాగా ఇప్పుడే కాయలు పడుతున్నాయి. ఇదిగండి ఇట్లా పైకి అల్లిచ్చాను కదా, ఇక్కడ వస్తున్నాయి. తెల్లకాయల చెట్లు అది కూడా ఒక కాయ దొరికింది. మొన్న 3 కాయలు కోసాను, అప్పుడు చూపించాను. ఇదిగండి అటు వెళ్ళి చూపిస్తా. ఇదిగండి అక్కడ ధరణి జామ చెట్టు ఉంది కదా, కవర్ కట్టాను కదా, అందులో అది కోసా పట్టుకున్నాను. ఇట్లా ఊడొచ్చింది. ఇదిగండి సీతాఫలం కాయ ఒకటి చూపిస్తున్నాను కదా, ఇది కూడా కోసుకున్నా. వంకాయలు నీళ్ళు పోస్తా ఇంకా గబగబా ఎక్కడ కనపడ్డాయి కాయలు అక్కడ కోసేసానండి. టమాటాలు ఒక 4 వచ్చినాయి, పచ్చిమిరపకాయలు కొన్ని వచ్చినాయి. ఇవన్నీ మొన్న కోసినవి ఉన్నాయి, కొన్ని కోసాను, అవి ఉన్నాయి ఇంట్లో. ఇవి అవి ఇప్పుడు కలిపి చేస్తా. ఇవి ఒక 8 కాయలు వచ్చినాయి. ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్లోకైనా వేసుకుంటా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.